सरस्वती काजनीपदी लीलामवित्रीवतु ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवोपास्महे। हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेतु तस्मिंश्चर देवाय कन्या प्रवाहयेतु। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामं वरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामं वरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामं वरानने। गुरवे सर्वलोकानां चित्तवरेणां यदि सर्वविद्यानां श्रीकृष्णहरये नमो नमः। अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरन्दस्फटिजरी दरिद्राणां चिन्तामणिगुणनिमज्जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुपरामस्य भवति। आत्मात्मं गिरिजावतिः सहसः प्राणशरीरं गृहम् पूजान्ते विषयोपभोगरचना निद्रा समाधिस्थितिः सञ्चारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वाङ्गिरो यद्यत्कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनं शिवशम्भो तवाराधनं। हरिः ओम्। सभाय नमः। सभा सरस्वती మనస్ఫూర్తిగా నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ ఈ రోజున మహత్తరమైనటువంటి రోజు. ఎందువలన అంటే మనందరికీ తెలిసినటువంటి విషయమే. వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటాం. అసలు ఏకాదశి అని అంటేనే మహత్తరమైనటువంటి రోజు అని అర్థం. ఎందువలన అని అంటే ఏకాదశి వ్రతం చేయడం చాలా దుర్లభం అంటూ మనకి పురాణాలలో చెప్పబడ్డాయి. స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురు పాదసేవనం, ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని వెంకటాచల మహత్యంలో మనకి వ్యాస భగవానుడు ఇచ్చి ఉన్నాడు. ఏమిటట అంటే స్వామి పుష్కరిణీ స్నానం అంటే తిరుమలలో ఉండేటటువంటి ఆ స్వామి పుష్కరిణి ఏ పుష్కరిణి అయితే ఉందో అందులో మనం స్నానం ఆచరించుదాం అని అంటే అది అంత తేలికైనటువంటి విషయం కాదట. సద్గురు పాదసేవనం, సద్గురుడు అంటే చక్కనైనటువంటి జ్ఞాన మార్గాన్ని అవలంబించేటటువంటి, జ్ఞానాన్ని గ్రహించేటటువంటి, జ్ఞానమే భగవంతుని చేరుకుంటుంది అనేటటువంటి ఆలోచన ఉండేటటువంటి మహాత్ములు ఉంటారు. వారిని సద్గురువులు అని అంటారు. మనకి గురువుల్లో రకాలు ఉన్నారు. సూచక గురువు, బోధక గురువు, అలా గురువుల్లో రకాలు ఉన్నారు. అయితే సద్గురువు అనేటటువంటి వారు ఎవరట అని అంటే జ్ఞానాన్ని తెలియజేసేటటువంటి వారు సద్గురువు. అంటే జ్ఞానం అన్నిటికంటే విశేషం. ఆ జ్ఞానాన్ని ఎవరు తెలియజేస్తారట అని అంటే గురువు గారు తెలియజేస్తారు. అందుకనే అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంధర శ్లాఘయా చక్షుర్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానము అనేటటువంటి చీకటిని తోసేసి జ్ఞానాన్ని వెలిగించేటటువంటి వారు ఎవరయ్యా అని అంటే గురువు గారే. అటువంటి గురువు గారి యొక్క పాద సేవ మనకు దొరకమంటే దొరికేది కాదు. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక గురువు గారు ఉన్నారనుకోండి, ఆయన పాదాలు మీకు ముట్టుకోవడానికి అవుతుందా? ఆలోచన చేయండి. మహాత్ములు, ఒక మహాత్ముడు యొక్క పాద స్పర్శ లేదా మహాత్ముడు యొక్క దృష్టి లేదా మహాత్ముడు యొక్క స్పర్శన ఇవి కలగడం అత్యంత తేలికైనటువంటి విషయం
మనం అనుకుంటాం ఎవరైనా మహాత్ములు వస్తే మన ఇంట్లో కూర్చుని వారితో మాట్లాడి మనం పెట్టినటువంటి పదార్థాలు వారు స్వీకరించి మనల్ని ఆశీర్వచనం వెళితే మనం సంతోషపడడం కాదండి, మన ఇంట్లో ఉన్నటువంటి భగవంతుడు సంతోషపడతారట. ఎంత గొప్ప విషయం ఆలోచన చేయండి. ప్రతి ఇంటిలో కూడా ఒక భగవంతుడు ఉండడా అండి? ప్రతి ఇంట్లో మనం ఒక దేవాలయంలో ఒక దేవుడి గుడి కడతామా? ఆయనకి ప్రతిరోజు దీపం పెడతామా? దీపం పెట్టి మనం అర్చన పూజా కార్యక్రమాలు చేస్తాం. ఆ లోపల ఉన్నటువంటి భగవంతుడు ఎదురు చూస్తుంటాడట. మన ఇంట్లో ఉండేటటువంటి భగవంతుడు ఈ ఇంటికి ఏ మహాత్ముడు రావడం లేదేంటి? ఎప్పుడు కూడా ఈ కుటుంబ సభ్యులే ఉంటున్నారేంటి? రోజుకి అంటే సంవత్సరానికి లేదా నెలకి లేదా ఒక పక్షానికి లేదా 6 మాసాలకి ఒక ఆయనానికి ఎవరో ఒక మహాత్ముని ఇంటికి పిలవాలి. అయితే వాళ్ళు పిలవగానే మహాత్ములు వస్తారా? రారు. ఏం చేయాలి అని అంటే మన ఇంట్లో ఒక మంచి కార్యక్రమాలు చేయాలి. కార్యక్రమాలు అంటే ఒక పూజా కార్యక్రమాలని, ఒక నోములు అని, ఒక యజ్ఞాలు అని, ఒక యాగాలు అని అలా చేసామనుకోండి. అలా చేస్తే ఏమవుతుంది? మన ఇంట్లోకి బ్రాహ్మణోత్తములు వస్తారు. బ్రాహ్మణుడు అంటే ఏమిటి? అందుకని వేదంలో ఒక మాట చెప్తారండి, సమస్త సంపత్ సమవాప్తి హేతవః సముద్ధృతామ కులధూమ కేతవః అపార సంసార సముద్ర సేతవః పునంతుమ బ్రాహ్మణ పాదపాంశ్వః. ఎంత విషయం చెప్పారో చూడండి. పునంతుమాం బ్రాహ్మణ పాదపాంశ్వః. బ్రాహ్మణుడు ఇంటిలో అడుగు పెట్టడం ద్వారా అపార సంసార సముద్ర సేతవః అంటే ఈ సంసార చక్రంలో మనం నిండిపోయి ఉంటాం కదండి. సంసారము అంటే ఏమిటా అని అంటే మనం ప్రతి నిత్యము కూడా మనం కోరింటి తెచ్చుకునేటటువంటిదే సంసారము అంటే. మరి అటువంటి సంసారాన్ని దాటాలి అని అంటే ఏమిటి? అపార సంసార సముద్ర సేతవః పునంతుమాం బ్రాహ్మణ పాదపాంశ్వః. బ్రాహ్మణుడు విప్రోత్తముడు వచ్చినప్పుడు బ్రాహ్మణుడు యొక్క పాదాలు కడిగి ఆ నీటిని శిరస్సు పైన వేసుకుంటే మన యొక్క పాప రాశి దగ్ధమవ్వడమే కాదు, మన ఇంట్లో ఉండేటటువంటి భగవంతుడు సంతోషపడతాడట. అందుకనే బ్రాహ్మణులను గౌరవించాలి. ఎంత గొప్ప విషయమో చూడండి. అయితే అందుకనే వారు ఎవరు? సద్గురువులు అవుతారు. ఇప్పుడు ఎందుకు? బ్రాహ్మణులు అంటే ఏం చేస్తారని త్రికాలము కూడా ఒక సంధ్యామంత్రం ఆచరించి తనకి ఉన్నటువంటి గురువుపదిష్ట మంత్రాలన్నింటినీ కూడా ఉపదేశాన్ని పుచ్చుకొని వాటిని మంత్రాన్ని ఉచ్చరిస్తూ వాటి యొక్క పునశ్చరణ కార్యక్రమం చేస్తూ యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తూ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందేటటువంటి వాడు ఎవరయ్యారంటే ప్రథముడు బ్రాహ్మణుడు అవుతారు. అటువంటి బ్రాహ్మణుడు యొక్క అనుగ్రహాన్ని పొందితే భగవంతుని యొక్క అనుగ్రహం పొందినట్టే. కాబట్టి సద్గురు పాదసేవనం అని అన్నారు. అటువంటి సద్గురువుల యొక్క పాదాలకి మనం నమస్కారం చేయడం చాలా చాలా ఉత్తమం. ఇప్పుడు మీకు తేలిగా అర్థమైనగా చెబుతారు, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ కుంకుమార్చన చేశారు, లలితా సహస్రనామార్చన చేశారు. అయితే లలితా సహస్రం ఎవరు చదివారు? బ్రాహ్మణోత్తముల యొక్క వాక్కు నుంచి వచ్చింది. అవునా కాదా అండి? బ్రాహ్మణోత్తముడు నోటి ద్వారా అన్నారు, శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్యే నమః, శ్రీమశ్మహాశ్రేశ్వర్యే నమః, శ్రీకుండ సంభూతాయ నమః, దేవ కార్య సముద్రాయ నమః అని ఆ నోటి ద్వారా బ్రాహ్మణోత్తములు ఆ మంత్రాలని ఆ వేదాన్ని ఉచ్చరించారు. మరి మనం దేనికి నమస్కారం చేశాం? బ్రాహ్మణులు నోటితో చదివారు కదా అని మనం నోటికి నమస్కారం చేసామేంటి? మనం దేనికి నమస్కారం చేశాం? పాదానికి నమస్కారం చేశాం. ఎందువల్ల పాదానికి నమస్కారం చేయాలి అని అంటే అదే ఇక్కడ చెప్తూ ఉన్నారు. సమస్త సంపత్ సమవాప్తి హేతవః సముద్రితాప కులధూమ కేతవః అపార సంసార సముద్ర సేతవః పునంతుమాం బ్రాహ్మణ పాదపాంశ్వః ఆది వ్యాధి హరం నృణాం మృత్యు దారిద్ర్య నాశనం శ్రీపుష్టి కీర్తనం వందే విప్రశ్రీ పాద పంకజం విప్రౌక దర్శనాశ్చ క్షయంతే పాపనాశయః. బ్రాహ్మణోత్తములను దర్శనము చేయడం ద్వారా పాప రాశి దగ్ధమవుతుందట. అందుకనే ఒక బ్రాహ్మణుడు నడుచుకుంటూ వచ్చాడు అనుకోండి, ఆయన మనం చూసి చూడకుండా వదిలేయడం అలా చెయ్యకూడదట. ఏం చెయ్యాలి? బ్రాహ్మణుడు కనిపించాడు అని అంటే
చేతులు జోడించి నమస్కారం చెయ్యాలి. అందుకనే అలా నమస్కారం చెయ్యడం, వారి యొక్క ఆశీర్వచనం దొరకమంటే దొరికేది కాదు. అవునా కాదా అండి? ఆలోచన చెయ్యండి. అందుకనే సద్గురు పాద సేవనం అని అన్నారు. సద్గురువు యొక్క పాద సేవనం దొరకమంటే దొరికేది కాదు. ఇంకా ఏం చెప్తున్నారట? ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. ఏకాదశి వ్రతము చేయడము కూడా అది అంత తేలికగా దొరికేది కాదు. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నాను, ఒక్క మాట మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఈ రోజున రామాలయంలో మీరందరూ కూడా కూర్చొని ఆ కుంకుమార్చన కార్యక్రమం, ఈ రోజు మీరు రామాలయం దర్శనం, ఆ దేవాలయంలో కూర్చోవడం, చక్కగా పూజా కార్యక్రమం చేయడం, అలా చేశారు అని అంటే మీరు ఎన్నో కొన్ని కోట్ల జన్మల తపస్సు చేసి ఉంటే గానీ ఈ రోజు రామాలయంలో కూర్చోలేదు అనుకోవచ్చు. మా ఊళ్ళోనే ఉన్నారు కదండి రామాలయం, వచ్చేస్తారండి, రాలేదు. ఎందువలన? భగవంతుడు మిమ్మల్ని పిలవాలి, రా వచ్చి నువ్వు కూర్చొని ఆలోచన చేద్దాం. ఎంతో మంది తిరుమల దర్శనానికి వెళ్తారు, ఎంతో మంది వెళ్తారు. ఎంత కష్టపడి వెళ్తారండి. తిరుమల గాని, శ్రీరంగం గాని, శ్రీకాళహస్తి గాని ఏదో క్షేత్రానికి వెళ్తారు. అలా క్షేత్రానికి వెళ్లకుండా తిరిగి వచ్చేసినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ఎంతో మంది ఉన్నారు. మొన్ననే మా గ్రామంలోనే మన పుష్కరాలు అయ్యాయి కదా, కావేరీ పుష్కరాలు. ఆ పుష్కరాలు అయ్యాయి, మంత్రాలయం వెళదాం అని, ఆ పుష్కరాలకి వెళ్దాం అని కొంతమంది వెళ్ళారు. వెళ్ళినటువంటి వారు ట్రైన్లో వెళ్ళారు. కొన్ని అనివార్య కారణాల వల్ల రైలు మధ్యలోనే దిగిపోయి, అంటే ఒక దగ్గర దిగిపోయి మరి రిటర్న్ అయిపోయి ఇంటికి వచ్చేసారు. ఏ ధనం ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది, కానీ ఎందుకు స్వామి వారి యొక్క ఆ నదీ స్నానం ఎందుకు చేయలేకపోయారు? పుష్కరాలు ఎందుకు స్నానం చేయలేకపోయారు? భగవంతుని అనుగ్రహం లేదు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. మనకి భగవంతుని అనుగ్రహం మనం ఎప్పుడు కాపాడుకోవాలండి. భగవంతుని అనుగ్రహం మనతో ఉన్నదనుకోండి, మనం ఎంతటి విజయాలైనా సాధించేస్తాం. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తే మీరు పట్టుకోగలరు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. భారతం ఉన్నది. మహాభారతంలో పాండవులు 5, కౌరవులు 100 మంది. 100 మంది కౌరవులు కూడా సామాన్యులు కాదు, సామాన్యులు కాదు. దుర్యోధనుడు, అతని పేరు ఎందుకు పెట్టుకోవాలంటే అది మంచి పేరు. నిజానికి దుర్యోధనుడు అనేటటువంటి మంచి పేరు, కానీ అతను చేసినటువంటి పనుల వల్ల ఆ పేరు ఎవరు పెట్టుకోవడం మానేశాం. అంటే అతడికి ఎదిరించగల యోధుడు లేనటువంటి వాడు అని అర్థం దానిది. అంతటి దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వీళ్ళందరూ కూడా ఆ పాండవులను ఎప్పుడూ ఒట్టు పెట్టడానికి ప్రయత్నం చేసేవారు. అయితే పాండవ పక్షాన ఎవరున్నారండి? ఒక్కడే ఉన్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ. 100 మంది కౌరవులు 5 పాండవులు ఓడించలేకపోయారు. ఎందువలన? భగవంతుడు ఒక్కడు వాళ్ళ తోడుగా ఉన్నాడు. భగవంతుడు అని అంటేనే భక్త సులభుడు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. భగవంతుడు భక్త సులభుడు. అందుకని పాండవుల యొక్క ప్రేమకు లొంగిపోయాడు భగవంతుడు. ప్రేమకు లొంగిపోయి రథ సారథ్యానికి కూడా దిగిపోయాడు. రథ సారథ్యం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదండి. మన ఇప్పుడు ఉదాహరణకి మీకు మన బస్సులోనో కారులోనో ప్రయాణం చేసామనుకోండి, ఆ కారులో ఉన్నటువంటి డ్రైవర్ ఎంత గమనించాలి? కారు నడుపుతూ ఉంటాడు. వీళ్ళు 4 అంటే 4 డోర్లు కూడా సరిగ్గా పడ్డాయా పడలేదా? బ్రేక్ చక్కగా పడుతున్నదా పట్టడం లేదా? స్టీరింగ్ కండిషన్ చక్కగా ఉన్నదా లేదా? ఎన్ని చూసుకోవాలి డ్రైవింగ్ చేసేటటువంటి వ్యక్తి. అందులోనూ బైక్ డ్రైవింగ్ చేసే వ్యక్తి ఇంకా జాగ్రత్తగా ఉంటాడు. ఎందువలన? హెల్మెట్ పెట్టుకోలేదు అనుకోండి, ఎదురుగా వచ్చినటువంటి దూరంతా కూడా కంట్రోల్ పడుతూ ఉంటుంది. అలా కంట్రోల్స్ పడుతూ ఉంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. మరి డ్రైవింగ్ చేయడం అంటే అంత సులువు అనుకుంటున్నారా? ఒక్కొక్కసారి డ్రైవర్ అప్రమత్తంగా ఉండడం ద్వారా కొన్ని లక్షలాది ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి రోజులు ఉన్నాయి. డ్రైవింగ్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ అటువంటి డ్రైవర్ స్థానానికి దిగిపోయాడు శ్రీకృష్ణ పరమాత్మ. దేనికి లొంగిపోయాడు? భక్తికి లొంగిపోయాడు. ఎంత కష్టమని ఆయన రథసారథ్యం చేయడం అంటే, ఎదురుగా గుర్రాలు,
యుద్ధ భూమి అంటే ఏదో ఏసీ రూమ్ లో ఉన్నంత ప్రశాంతంగా ఉండదు కదా. యుద్ధ భూమి ఎలా ఉంటుందండి? వేడిగా ఉంటుంది. సూర్యుడి యొక్క తాపం ఎక్కడా కూడా, చెట్టు ఎక్కడా కూడా ఉండదు. యుద్ధం చెయ్యాలి. ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటే రథసారథ్యం పట్టుకొని ఆ గుర్రాల యొక్క కళ్యాణం పట్టుకొని గుర్రాలు వేగంగా వెళుతూ ఉంటే అలా వేగంగా వెళుతున్నటువంటి గుర్రాల డెక్కల నుంచి వచ్చినటువంటి దూరి ఒంటి నిండా కప్పేస్తుందా, కప్పిదా? అలా కప్పేస్తూ ఉంటే ఆయన ఎంతటి సుందరుడైనటువంటి భగవంతుడు అని అంటేనే సుందరమైనటువంటి వాడు. అందులో శ్రీకృష్ణ పరమాత్మ. ఆ శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపం చూడటానికే పొంగిపోతారు అందరూ కూడా. ఆయన రూపం, ఆయన లావణ్యం, ఆయన యొక్క కన్నులు, ఆయన యొక్క చెక్కిళ్ళు, ఆయన యొక్క మాట, ఆయన యొక్క నడక, ఇవన్నీ కూడా సుందరమైనటువంటి స్వరూపం. అటువంటి సుందరమైనటువంటి స్వరూపంతో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఒంటి నిండా కూడా ధూళి పడిపోయి ఉంటే ఆ గుర్రాల పగ్గాలు పట్టుకొని నడుపుతూ ఉంటే ఎంత కష్టం అనుభవించాడండి శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరి కొరకు ఆలోచన చేయండి. తన భక్తుడు వెనకున్నాడు అర్జునుడు. ఆ అర్జునుడు ఉన్నటువంటి విజయం సాధించాలి. నా వెనకున్నటువంటి అర్జునుడు విజయం సాధించాలి. అలా విజయం సాధించాలంటే నేను ఎంత కష్టమైనా పడతాను అని పడినటువంటి వాడు భగవంతుడు. అందుకని భగవంతుడు భక్తికి లొంగిపోతాడు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. అంతే తప్ప నేను ఇంత గొప్పవాడేనండి భగవంతుడు లొంగడు. రావణాసుడు కన్నా మన గొప్పవాళ్ళమే కాదు కదండి. రావణాసుడు ఎంతటి గొప్పవాడండి. ప్రతి నిత్యము కూడా శివార్చన చేసినటువంటి వాడు రావణాసుడు. రావణాసుడు మహాభక్తుడు. మనం రావణ భుజంగ స్తోత్రము అని మనం రావణాసుడు చేసినటువంటి స్తోత్రాన్ని మనం చదువుతాం. జడానవీగ జల ప్రవాహ భావకస్తరే గరేవలంబలంబిత భుజంగ తుంగ మాలిక ధమ 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 నినాదమడ్డమర్మయం చకార చండ తాండవం తనోతుల శివ శివం అని ఎంత కష్టంగా రచన చేశారు చూడండి. అది అంతటి చక్కనైనటువంటి స్తోత్రాన్ని అందించినటువంటి వాడు రావణ బ్రహ్మ. అంతటి భక్తుడు. కానీ ఓడిపోయాడా లేదా? ఎందువలన? ఎంత శక్తి ఉన్నప్పటికీ కూడా, ఎంత విద్య ఉన్నప్పటికీ కూడా, ఎంత బలము ఉన్నప్పటికీ కూడా భగవంతుడి పట్ల విశ్వాసం లేదు, స్త్రీ పట్ల గౌరవం లేదు. ఈ రెండు కారణాల చేత రావణాసుడు సంహరించబడ్డాడా లేదా? సంహరించబడ్డాడు. భగవంతుడి భక్తి చాలా చాలా గొప్పది. అయితే ఇక్కడ ఉన్నటువంటి వారు స్త్రీమూర్తులు కాబట్టి మీకు కొన్ని విషయాలు చెప్తే మీరు జీవితంలో అలవాటు చేసుకుంటారు. ఆ విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తారు. భగవంతుడు మన ఇంట్లో ఉండాలి, భగవంతుడి అనుగ్రహం మన ఇంట్లో ఉండాలి అని అంటే మనం ఏం చెయ్యాలి? మన ఇంట్లో ఏం చెయ్యాలి? ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే మన ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు ఉన్నట్టే. నేను ఎప్పుడు చెప్పే ఉదాహరణ చెప్తాను. లక్ష్మీ అనుగ్రహము మనం ఇప్పుడు కుంకుమార్చన చేశారు. ఆయన చెప్పారు, ఏమని చెప్పారు? మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి స్వరూపిణి శ్రీ లలితా పరాభట్టారికా దేవి నమో నమః అని మనం చెప్పుకున్నాం ఇప్పుడు పూజ చేసినప్పుడు. లక్ష్మీ స్వరూపం. ఇంట్లో ఉండేటటువంటి స్త్రీలు ఎంత సౌభాగ్యంగానైతే ఉంటారో, ఇంట్లో ఉండేటటువంటి స్త్రీమూర్తులు ఎంత సుఖంగానైతే ఉంటారో ఆ ఇండ్లు అంత కలకలాడుతూ ఉంటుంది. అయితే ఇక్కడే ఒక చిన్న సమస్య. మన ఇంట్లో ఉండేటటువంటి మన స్త్రీలు ఏం చేస్తాం అని అంటే మన ఇంటిని సౌభాగ్యంగా ఉంచుకో, మనము సౌభాగ్యంగా ఉండం. ఇప్పుడు మారుతున్నటువంటి కాల పరిస్థితుల్లో మనం అలాగే ఉంటున్నాం. అవునా కాదా అండి? ఇక్కడ టీవీ సీరియల్స్ చూడనటువంటి వారు ఎవరో చేతులండి. అయ్యో ఎవరు లేదా? ఒక్కడ చేతులండి. టీవీ సీరియల్స్ చూస్తున్నావా లేదా? అయితే మీరు మరి టీవీ ఉన్నది దేనికండి అని అంటారేమో. టీవీ ఉన్నది టీవీ సీరియల్స్ అంటే మంచి విషయం ఎప్పుడు ఉంటుందండి. ఒక కత్తి ఉన్నది అనుకోండి, ఒక చాక్ ఇచ్చారు, మీకు ఎవరికైనా ఇచ్చారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఈ కత్తి చాలా చాలా బాగున్నదండి, పంతులు గారు మంచి కత్తి ఇచ్చారండి, మా ఇంట్లో కూరగాయలు కోయడానికి సరైన కత్తి ఇచ్చారండి అని మీరు కూరగాయలు కోస్తారు. అవునా కాదా? ఇదే కత్తిని నేను ఒక దొంగడికి ఇచ్చాను అనుకోండి, అంటే వాడు దొంగడని తెలియక వాడికి ఇచ్చాను అనుకోండి, వాడు మనసులో అనుకుంటాడు ఈ కత్తి ఉన్నది, దీంతో ఎవరికైనా పొడిస్తే మంచి డబ్బులు వస్తాయి అనుకుంటాడు. అయితే ఇప్పుడు తప్పు ఎవరిది?
మనం వాడుతున్నటువంటి వాడిదా? ఎవరిది తప్పు? కత్తిది తప్పు కాదు, అది పట్టుకున్న చేతిది తప్పు. ఆ కత్తే మీ స్త్రీల చేతిలో ఉంటే కూరగాయలు కోస్తారు, ఆ కత్తే ఒక దొంగల చేతిలో ఉంటే వాడు దొంగదానికి పాల్పడతారు. టీవీ రిమోట్ చేతిలో ఉండడం తప్పు కాదు, ఆ టీవీ రిమోట్ ఏ ఛానల్ చూస్తున్నాం అనేది తప్పు. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సంధ్యా సమయం అవుతుంది, సాయంకాలం సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు. సంధ్యా సమయంలో మనకి దేవతలందరూ కూడా ఈ భూమి పైన తిరుగుతూ ఉంటారు అని శాస్త్రం. అదే సంధ్యా సమయంలో మనం ఏం చేస్తాం అని అంటే టీవీ రిమోట్ చేతిలో పట్టుకొని మనం టీవీ సీరియల్ చూస్తాం. టీవీ సీరియల్ లో మనకి ఏం కనిపిస్తుంది? అత్త మెడలో ఉన్నటువంటి మంగళసూత్రం కోడలు పట్టుకుంటుంది, కోడల మెడలో ఉన్నటువంటి మంగళసూత్రం అత్త పట్టుకుంటుంది. వారిద్దరు రావుతూ ఉంటే ఇక్కడ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి ఏం చేయాలో తెలియక. ఇది మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడు చూస్తాం? వాళ్ళు ఎప్పుడో చూడటం కాదు, సంధ్యా సమయంలో. భద్రు గారు మీరు కూడా టీవీ చూస్తారా, సీరియల్ చూస్తారా నాకండి, మీరే చాలా మార్చుకుంటే వెళ్తారు, దౌర్భాగ్యంతో మాకే కనిపిస్తూ ఉంటారు. అయితే అదే సమయంలో ఒక టీటీడీ భక్తి ఛానల్లో, టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం భక్తి ఛానల్లో సహస్ర దీపాలంకరణ సేవ కార్యక్రమం ఇస్తారు. 1000 దీపాలు స్టూరు కూడా స్వామివారికి పెట్టి శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి ఆ స్వామివారు ఆ ఉయ్యాలలో కూర్చొని అక్కడ ఉండేటటువంటి అర్చక స్వామివారిని అలా ఊపుతూ ఉంటే అన్నమయ్య కీర్తన మనకి గుర్తు రావాలి. అలల చెంచలమైన ఆత్మనందుండ నీ కలవాటు చేసే నీ ఉయ్యాల, పరుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావము తెలిపెడి ఉయ్యాల, ఉయ్యాల ఉయ్యాల. అన్నమయ్య రాసినటువంటి ఆ కీర్తన గుర్తు రావాలి. ఆహా, శ్రీదేవి భూదేవితో సమేతుడైనటువంటి ఆ మలయప్ప స్వామివారు అలా సహస్ర దీపాలంకరణ సేవలో చుట్టూరు కూడా కూర్చొని ఊగుతూ ఉంటే, అక్కడ ఒక పక్క కూర్చొని వేద పండితులు వేదాన్ని ఉచ్చరిస్తూ ఉంటే, ఇంకొక పక్క కూర్చున్నటువంటి అక్కడ ఉండేటటువంటి కీర్తనలు, అక్కడ ఉండేటటువంటి కొంతమంది కీర్తన చేస్తూ ఉంటే, అక్కడ కొంతమంది నాదస్వరం వాయిస్తూ ఉంటే, భక్తులందరూ కూడా భగవంతుడిని చూస్తూ స్వామి నీ దర్శన భాగ్యం మాకు కలిగిందయ్యా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ ఆ భగవంతుడి యొక్క నామస్మరణ చెబుతూ ఉంటే అదే టీవీ ఛానల్ ఇస్తారు. మనం అది చూడం. మన ఇంట్లో సౌభాగ్యం ఉండాలి, మన ఇంటి నిండా డబ్బులు ఉండాలి, మన పిల్లలకి పాపలకి మంచి బుద్ధులు రావాలి. ఎక్కడ నుండి వస్తాయండి? మనం మంచి విషయాలు చూడం, మన పిల్లలకి మంచి విషయాలు చూపించం. మన ఇంట్లో సౌభాగ్యం ఉండాలి, సంతానం ఉండాలి, మంచి బుద్ధి ఉండాలి. ఎలా ఉంటుందండి? ఒక రైతు పంట పండించాలి అని అంటే కష్టపడకపోతే రైతు పంట పండించడానికి అవుతుందా? ఎండనక వాననక నాగలు పట్టుకోనో ట్రాక్టర్ వేసుకోనో పొలానికి వెళ్ళి రైతులు విత్తనాలు చల్లి నీరు కట్టి అర్ధరాత్రి పూట అయినా సరే మోటార్ వేసి చక్కగా నీరంతా కూడా బట్టి వర్షాలు పడకపోతే నీటి కోసం ఈ రైతును చేసి అక్కడ ఉండేటటువంటి కలుపు మొక్కలని కూడా తీసి ఎంత కష్టపడతాడండి రైతు. అలా రైతు కష్టపడితేనే ధాన్యం వస్తాయి, ఆ ధాన్యాన్ని మనం భుజించడానికి అవుతుంది. రైతు కష్టపడకపోతే ధాన్యం రాదు. ఇంట్లో మన సౌభాగ్యంగా లేకుండా మనకి సౌభాగ్యం కావాలంటే ఎలా అవుతుంది? మన ఇంట్లో మనం సౌభాగ్యంగా ఉండాలి. అయితే సౌభాగ్యం అంటే ఏమిటండి? ఇది మీరు అడగవలసిన ప్రశ్న. ఇందాక నుంచి మీరు సౌభాగ్యం ఉంటున్నారు కదండి, అసలు సౌభాగ్యం అంటే ఏమిటి? ఇది మనం నేర్చుకోవాలి. ఏమిటరా సౌభాగ్యము అని అంటే, ఎక్కడైతే సంతృప్తి ఉంటుందో, ఎక్కడైతే ఆనందము ఉంటుందో అదే సౌభాగ్యము. ఏమండి మీరు చెప్పినటువంటి మాట నాకేం అర్థం కాలేదండి అని అంటారండి. రామాయణం బాలకాండలో ఒక మాట చెప్తారండి. నా సర్గి నా మకుటి నా అల్ప భోగవాన్ అనే మాట వేశాడు వాల్మీకి మహర్షి. అయోధ్యలో దశరథ మహారాజు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో ఎవడూ కూడా అల్పభోగాన్ని అనుభవించినటువంటి వాడు ఎవడూ కూడా లేడట. అదేంటది? రాముడు లేదా దశరథుడు వారి స్థాయికి వాడు భోగాన్ని అనుభవిస్తారు. ఆ తరువాత వాడు
అతని స్థాయికి సంబంధించిన భాగాన్ని అనుభవిస్తాడు. ఒక పేదవాడు ఉంటాడు కదండి, అయోధ్యలో పేదవాడు లేకుండా ఉంటాడండి, పేదవాడు ఉంటాడు. కానీ వాడు కూడా నా అల్పభోగమా అని అన్నారు. అల్పభోగము ఏమీ లేనటువంటి భాగాన్ని అనుభవించు. ఎలా అసలు అది ఎలా కుదురుతుంది అని అంటే ఉన్నదానితో సంతృప్తి. అందుకనే తృప్తి చెందని మనుషుడు సప్తద్వీపంబులైన చక్కంబడడే అని అంటారు. మనిషికి తృప్తి అనేటటువంటి లేదనుకోండి, అతనికి ఎంత ఇచ్చినా సౌభాగ్యాన్ని నిలబడదు. అందుకనే మనకి అంటూ ఉంటారు పెద్దలు ఒక మాట, చక్కగా తృప్తిగా ఉన్నట్లయితే అదే సౌభాగ్యము అని. ఆ తృప్తి మనకి ఉండాలి. ఇంట్లో ఎవరికి ఉండాలి? స్త్రీలకు ముందు ఉండాలి. ఉద్యోగము లేదా వ్యాపారము లేదా వ్యవసాయము ఏదో చేసుకుని వచ్చాడు అనుకోండి భర్త, లేకపోతే ఇంట్లో ఉండేటటువంటి వారు ఏంటండి, ఆ పక్కింటి ఆవిడ చూడండి పెద్ద టీవీ కొనుక్కున్నది, ఈ ఎదురింటి ఆవిడ చూడండి ఇంకా మంచి ఇల్లు కట్టుకున్నారు, మీరేమిటండి మీరు పనికిమాలిన వారు, మీరు ఇది అని అన్నారు అనుకోండి, పాపం మొగుడు ఏమిటి చేస్తారు, ఆయన చెయ్యడు పాపం. కానీ భర్తని తిడుతున్నటువంటి సమయంలో ఇంట్లో ఉండేటటువంటి భగవంతుడు బాధపడతాడు. అందుకని మనకి రామాయణంలో ఒక మాట అంటారండి, రాముడు గొప్పవాడా సీతమ్మ తల్లి గొప్పదా? మీరు చెప్పండి, రాముడు గొప్పవాడా సీతమ్మ తల్లి గొప్పదా? సీతమ్మ తల్లి గొప్పదమ్మా. ఎందువలన అంటే ఇప్పుడు ఎంతవరకు కూడా ఆడవాళ్ళ గురించి చెప్పాను కాబట్టి ఒక పాట అనిసాడు, పోతే పోతే పంతులు గారు మీతో ఒక గొడవ ఎందుకని, మాకు భోజనాలకి టైం అయిపోతున్నాడు, ఎందుకు మీతో గొడవ, సీతమ్మ తల్లి గొప్పదా అంతే అని మీరు అనిసారా? చెప్పండి. ఇంకా నేను చెప్తాను, అవునా కాదు మీరు చెప్పండి. రాముడికి సీతమ్మ తల్లికి పాణిగ్రహణం చేస్తున్నటువంటి సమయంలో జనక మహారాజు ఒక మాట చెప్తాడు, ఇయం సీత మమ సుత సహధర్మ చరీతవ ప్రతీక్ష చైరం భద్రంతే పాణిం గృహీష్వ పాణిన పతివ్రత మహాభాగ ఛాయేవానుగత సదా అని అన్నాడు. అంటే ఈవిడ సీత, నీకు నేను ఈవిడని ఇస్తున్నాను, పతివ్రత మహాభాగ ఛాయేవానుగత సదా, నీకు నీడలా అనువర్తిస్తుంది అని అన్నాడు. ఇప్పుడు నీడ ఎక్కడ ఉంటుంది? మనతో పాటే ఉంటుంది. ఇదే విషయాన్ని సీతమ్మ తల్లి చెప్పింది. రాముడికి అరణ్యవాసం చేయవలసి వచ్చింది. మరి ఆ సంఘటన అంతా కూడా మనకు తెలిసిందే, మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు కదా. అరణ్యవాసం చేయవలసి వచ్చింది. రాముడు అన్నాడు, సీత నేను అరణ్యవాసానికి వెళతాను, నువ్వు ఉండు అని అన్నాడు. సీతమ్మ తల్లి అన్నది, నేను అరణ్యవాసానికి వెళతాను, నువ్వు ఉండు అంటున్నారేంటి? మా నాన్నగారికి కన్యాదానం చేస్తున్నప్పుడు ఏం చెప్పారు? ఛాయేవాను గతా సదా, నీ నీడలా అనువర్తిస్తుంది అని చెప్పారు కదా. మరి మీరు అరణ్యవాసానికి వెళ్ళిపోతే మీ నీడ అయోధ్యలో ఉండిపోతుంది ఏమిటి? అయోధ్యలో ఉండదు కదా, మీరు ఎక్కడైతే ఉంటారో మీ నీడ కూడా అక్కడే ఉంటుంది కదా, కాబట్టి మీతో పాటు నేను వస్తాను అని బయలుదేరి. సరే, ఇక ఆ సంఘటన అంతా కూడా ఆ అయోధ్యాకాండ చదివితే కొన్ని సర్గలు చదివితే ఏడుపు వస్తుందండి నిజంగా. అరే ఎంతటి మహాపతివ్రత సీతమ్మ తల్లి, ఎంతటి మహాపతివ్రతమ్మ సీతమ్మ తల్లి. అసలు ఎండ యొక్క సూర్యుడి యొక్క రశ్మి కూడా తగలనటువంటి సీతమ్మ తల్లి ఒక పుష్పం వేస్తే ఆ పుష్పం తగిలితే ఆ చర్మము కందిపోతుందేమో అన్నటువంటి సీతమ్మ తల్లి, అసలు సూర్యుడి యొక్క కాంతి తగలనటువంటి సీతమ్మ తల్లి, ఏ సీతమ్మ తల్లి యొక్క పాదాలు చూస్తే మన పాప రాశి అంతా కూడా దగ్ధమైపోతుందో, ఏ సీతమ్మ తల్లి రాముని పక్కన చేరి శ్రీరాముడు అయ్యాడు, అటువంటి సుందరమైనటువంటి సీతమ్మ తల్లి జనక మహారాజు యొక్క పెద్ద కుమార్తె, దశరథ మహారాజు యొక్క పెద్ద కోడలు, అయోధ్య మహారాజ్యానికి పట్టబడైనటువంటి సీతమ్మ తల్లి అరణ్యవాసం చేస్తూ ఉంటే, ఆవిడ అరణ్యవాసానికి బయలుదేరుతూ ఉంటే ఆ కైకమ్మ పక్కనే ఉండి, నీకు మామూలుగా వెళ్ళడానికి వీలు లేదు, పట్టు చీరలు పట్టుకొని వెళ్ళడానికి వీలు లేదు, నార చీరలు కట్టుకో అని చెప్పి నార చీరలు తీసుకొచ్చి సీతమ్మ తల్లి చేతిలో పెడితే అక్కడ ఉండేటటువంటి సభలో ఉండేటటువంటి ఆ పురజనులు, వశిష్ఠుడు, జాబాలి వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపడిపోయి, ఛీ దుర్మార్గురాలా కైకేయ,
నువ్వు స్త్రీ జాతికే పుట్టేవా, అసలు నువ్వు స్త్రీవేనా అసలు అని ఎన్నో తిట్టినప్పటికీ కూడా కైకమ్మ పట్టు విడిపించుకోకుండా నారచీరలే పట్టుకోవాలని సీతమ్మ తల్లికి చెబితే ఆ నారచీర వైపులా చూస్తూ ఆ సీతమ్మ తల్లి కంటి వెంట నీళ్లు పెట్టుకున్నది. ఎందుకు పెట్టుకున్నారు తెలుసా అండి? ఈ నారచీరలు ఎలా కట్టుకోవాలో తెలియ ఏడ్చింది సీతమ్మ తల్లి. అంత గొప్పదండి సీతమ్మ తల్లి. అలా ఏడిస్తే అక్కడ ఉండేటటువంటి శ్రీరాముడు ఏం చేశాడో తెలుసా అండి? ఆ సీతమ్మ తల్లికి ఆవిడ చీర మీద చీర కట్టారు. ఎక్కడ? సభలో ముందు జనం చూస్తూ ఉండగా. మీరు చదవండి అయోధ్యకాండ, రామాయణం చదవండి. స్త్రీ ధర్మం అంటే ఏమిటో, పతివ్రత ధర్మం అంటే ఏమిటో, రాముడికి సౌభాగ్యం ఎవరు ఇచ్చారు, అసలు సీతమ్మ తల్లి యొక్క పతివ్రత ధర్మం అంటే ఏమిటో ఎన్ని విషయాలు తెలుస్తాయో, ఎంత గొప్పదో. అలా కడుతుంటే అయోధ్యలో ఉండేటటువంటి ఆ పురాజనులందరూ కూడా ఏడ్చారండి. సీతమ్మ తల్లి వెళ్ళింది అరణ్యవాసానికి. అంతవరకు చాలా చక్కగా గడిచిపోయింది, బాగున్నది. అరణ్యవాసం అంతా కూడా అయిపోయింది. 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యాలి, 13 సంవత్సరాలు అరణ్యవాసం అయిపోయింది. ఇంకొక సంవత్సరం గడిచిపోతే అయోధ్యకి వెళ్ళిపోతాం, ఆనందంగా కాలాన్ని గడుపుతాం అని అనుకుంటున్నటువంటి సమయంలో రావణాసుడు వచ్చాడు, సీతమ్మ తల్లిని ఎత్తుకుని వెళ్ళిపోయాడు. అంతవరకు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆలోచన చెయ్యండి. రాముడిది కష్టమా, సీతమ్మ తల్లిది కష్టమా? ఇప్పుడు ఆలోచన చెయ్యండి. రాముడికే ఉన్నదండి కష్టం. రామాయణం అనేస్తాం మనం, కానీ రాముడు ఆ గ్రంథానికి రామాయణం పేరు పెట్టలేదండి. ఏం పేరు పెట్టారో తెలుసా అండి? ఆ వాల్మీకి మహర్షి సీతాయా చరితం మహతు పౌరస్య వధ అని పేరు పెట్టాడు. ఇది రామాయణం కాదు, ఈ గ్రంథం సీతమ్మ తల్లి యొక్క చరిత్ర. ఇది ఆ గ్రంథం అంతా కూడా సీతమ్మ తల్లిదే. ఆ సీతమ్మ తల్లి ఆ రావణాసుడి యొక్క చెరలో ఉన్నది. ఇక్కడ రాముడు ఇక్కడ అరణ్యవాసంలో ఉన్నాడు. ఎవరిది కష్టం ఆలోచన చెయ్యండి. సీతమ్మ తల్లిదే కష్టం. సీతమ్మ తల్లి ఆ రామాయణానికి మునిపోసాడు. అందుకనే ఇప్పుడు చూడండి, రాముడు ఉన్నాడు. రాముడికి కష్టం చెప్పుకోవడానికి పక్కనే తోడుగా లక్ష్మణుడు ఉన్నాడా లేడా? లక్ష్మణుడు ఉన్నాడు. రాముడు లక్ష్మణుడు అరణ్యవాసం చేస్తుంటే సభలు కనిపించింది. అదే విధంగా సుగ్రీవుడు కనిపించాడు, వానర సైన్యం కనిపించింది, స్వామి హనుమ కనిపించారు. ఎంతమంది చుట్టూరు కూడా వానర సైన్యం అంతా కూడా ఉన్నది. రాముడు పక్కకి తిప్పితే ఏం కావాలన్నయ్యా అని అడిగేటటువంటి లక్ష్మణుడు పక్కనే ఉన్నాడు. ఆ హనుమ, నాకు తేనె తాగాలన్నది, నాకు ఫలానా పళ్ళు తినాలన్నది అని చెప్పితే తెచ్చేటటువంటి వానర సైన్యం అంతా ఉన్నారు, స్వామి హనుమ ఉన్నారు. రాముడికి కష్టం చెప్పుకోవడానికి ఉన్నది. కానీ సీతమ్మ తల్లికో ఆలోచన చెయ్యండి. అరణ్యవాసములో చక్కగా గడిచిపోతుంది అనుకున్నటువంటి సమయంలో రావణాసుడు తీసుకొని వెళ్ళిపోతే ఆ లంకలో అశోక వనంలో శింసుపాలు వృక్షం కింద సీతమ్మ తల్లిని కూర్చుండబెట్టేస్తే చుట్టూరు కూడా రాక్షసుడు. ఆ రాక్షసుడు కూడా ఎలా ఉన్నారయ్యా? భయంకరంగా ఉన్నారు. అలా భయంకరంగా ఉన్నటువంటి రాక్షసుల మధ్యలోకి రావణాసుడు ఉదయాన్నే ఎలా వచ్చాడు అలా అని అంటే, మద్యము యొక్క పాత్ర పట్టుకొని వచ్చి ఆ మద్యాన్ని తాగుతూ, సీత నా పాన్పు చేరకపోతే నేను సంహరిస్తాను అని చెప్పి వెళ్ళిపోతే ఏడుస్తున్నటువంటి ఆ సీతమ్మ తల్లిది అండి నిజమైనటువంటి కష్టం. అక్కడ చుట్టూరు ఉన్నటువంటి రాక్షసు స్త్రీలు సీత అంటే ఆయన ఎలా చెప్తున్నారు, మనవన్న సీత అన్నా, మనం సీతమ్మ తల్లి అని అంట. కానీ రాక్షస స్త్రీలు ఏంటంటున్నారు, సీత నువ్వు రావణాసుడికి పాన్పు చేరలేదనుకో, నీ యొక్క శిరస్సు నేను తీస్తారు, నీ యొక్క కాళ్ళు నేను తీస్తారు, నీ యొక్క చేతులు నేను తీస్తారు అని ఎన్నెన్నో అనరాని మాట్లాడుతున్నటువంటి స్త్రీల మధ్యలో ఉన్నటువంటి ఆ సీతమ్మ తల్లి గొప్పది. అవునా కాదా అండి? అలా అంతటి కష్టంలో ఉన్నప్పటికీ కూడా నా రాముడు, నా భగవంతుడు వస్తాడు, నన్ను రక్షిస్తాడు అని చెప్పి తన పతివ్రత ధర్మాన్ని కాపాడుకున్నది కాబట్టి రాముడు విజయం సాధించాడు. రాముడు శ్రీరాముడు అయ్యాడు. రాముడు పట్టాభిషేకం చేసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, రామాయణం ఎవరు? రాముడా, సీతమ్మ తల్లి? నేనంటాడు సీతమ్మ తల్లి అంటాడు. అవునా కాదా అండి?
అంత గొప్ప తల్లి సీతమ్మ తల్లి పుట్టినటువంటి గడ్డ ఈ గడ్డ అంటే ఈ భారతదేశపు భూమి. అటువంటి గడ్డలో పుట్టినటువంటి ప్రతి ఒక్క స్త్రీ కూడా నా దృష్టిలో ఒక సీతమ్మ తల్లి. మరి అటువంటి సీతమ్మ తల్లిగా ఉంటున్నటువంటి మనం ఎంత చక్కగా మన కుటుంబాన్ని నడిపించాలి, ఎంత చక్కగా మన కుటుంబాన్ని ఉన్నత పదం వైపు నడిపించాలి, భర్తని ఎంత చక్కగా చూసుకోవాలి, పిల్లల్ని ఎంత చక్కగా చూసుకోవాలి, ఎలా సౌభాగ్యాన్ని కాపాడుకోవాలి అని అనేది స్త్రీల చేతుల్లోనే ఉన్నది. నేను మీకు ఒక మాట చెప్తానండి. ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్పి ఇప్పుడు నాకు ఉపన్యాసం చేసి ఏం చేశారండి, స్టేజ్ వేశారు, చక్కగా కూర్చుని పెట్టారు, కుర్చీ వేశారు, ఒక సాల్వా కప్పారు, గడ్డ పూలదండ వేశారు. నేను చెప్తుంటే మీరు అందరూ వింటున్నారు. నేను ఇంటికి వెళ్ళగానే ఏమిటండి మీరు ఇలా ఇన్ని గంటలకు వచ్చారు, 2 రోజుల టైం, మీరు భోజనం చేయాలి, నేను భోజనం చేయాలి అని మా ఆవిడ నాకు తిట్టింది అనుకోండి. నాకు ఎందుకంటే ఇంటికి వచ్చాను, ఆయన ఉపన్యాసం చెప్తే చక్కగా పూలదండ వేస్తున్నారు, చక్కగా ఉపన్యాసం చెప్తున్నారు, మనకి అంతా గౌరవిస్తున్నారు ఆయన అనుకోరా. కానీ ఇక్కడ నన్ను ఎన్ని తిట్టియండి మీరు. నేను ఇంటికి వెళ్ళగానే మా ఆవిడ కనిపించి ఏమండి వచ్చేసారా, సరే గ్లాసులు మంచినీళ్ళు తాగండి అని గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చి అలసిపోయి వచ్చారు. మీరు ఇప్పుడే భోజనం చేస్తారా, 10 నిమిషాలు ఆగి భోజనం చేస్తారా, ఒక 10 నిమిషాలు ఆగి భోజనం చేయండి, చల్లగా వాతావరణం ఉంది కదా, కొంచెం చారు వేడి చేస్తాను, కొంచెం చల్లగా భోజనం చేయండి అని కూర్చోబెట్టి చక్కగా మళ్ళీ మా ఇంట్లో చారు అనుకోగలరు. మా ఇంట్లో ఏమిటి చేసింది నాకు కూడా తెలియదు, ఇంటికి వచ్చేది నేను. అయితే అక్కడ చక్కగా కూర్చొని మా ఆవిడ నాకు వడ్డేసి ఏమని ఉప్పు సరిపోయిందా, సరిపోలేదా, అయ్యో కొంచెం ఉప్పు తెచ్చి వేసి మీరు తినేయండి, మీరు తిరిగి పడుకోండి, తెల్లవారు ఇప్పుడు ఉదయాన్నే లేచిపోయాం, చాలా కష్టపడ్డారు, మీరు పడుకోండి అని చెప్పింది అనుకోండి. నాకు బయటకు వచ్చిన వాళ్ళకి మీరు కొట్టియండి, నాకు నా ఇంట్లో నేను హీరో. ఎందువల్ల నాకు బలం మా ఆవిడ ఉన్నది, మా భార్య ఉన్నది. అదే రామాయణంలో జరిగింది. రాముడికి అయోధ్య పోయింది, రాముడికి రాజ్యం పోయింది, తండ్రి చనిపోయాడు, తోడబుట్టినటువంటి ఆ భరతుడు శత్రుఘ్నుడు ఆ యొక్క అయోధ్యలో ఉండిపోయాడు, రాజ్యాన్ని కూడా విడిచిపెట్టేశాడు, ధనుర్బాణాలను చేత పట్టుకున్నాడు. ఎప్పుడు కూడా పట్టు వస్త్రాలు కట్టుకున్నటువంటి రామచంద్రుడు నార వస్త్రాలు కట్టుకొని ఎవరి వల్ల వచ్చేసాడు, నాకు తోడుగా నా సీతమ్మ తల్లి ఉన్నది, మా సీతమ్మ ఉన్నది, నా భార్య ఉన్నది చాలు అని చెప్పి వచ్చేసాడు. అంటే భార్య ఆ స్థానమే గొప్పదండి. అటువంటి స్థానంలో ఉన్నటువంటి స్త్రీలు ఆ ఇంట్లో ఉండి సౌభాగ్యంగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవే వచ్చి నీ ఇంట్లో నేను ఉంటాను అని అంటుంది. అవునా కాదు, మీరు ఆలోచన చేయండి. మనందరికీ తెలిసినటువంటి విషయమే. మనం శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతము అనే వ్రతం చేస్తాం. ఆ వరలక్ష్మి వ్రత కథ మీరు చదవండి, చదివే ఉంటారు కదండి ఎవరైనా. ఏం చదివే అందులో చారుమతి అనేటటువంటి స్త్రీ ఉన్నది. ఆ స్త్రీకి లక్ష్మీదేవి కరలో కనిపించింది. కరలో కనిపిస్తే ఆ లక్ష్మీదేవి వరలక్ష్మి వ్రతం చేయమని చెప్తే వరలక్ష్మి వ్రతం చేసింది, చక్కగా ఐశ్వర్యం కలిగింది అని అన్నారు. కానీ ఆ చారుమతి ఎంత సౌభాగ్యంగా ఇంట్లో ఉన్నది అనే విషయం కూడా మనం చదవాలి. సౌభాగ్యంగా ఆ చారుమతి దేవి ఉన్నది, ఇంట్లో ఆనందంగా ఉన్నది, భర్తని చక్కగా చూసుకున్నది, ఆ అత్తమామల్ని తల్లిదండ్రులనే చూసుకున్నది, ప్రశాంతంగా ఉన్నది, ఉన్నదానితో తృప్తిగా ఉన్నది. అలా ఉన్నది కాబట్టి చారుమతీదేవి కలలో లక్ష్మీదేవి కనిపించి మరీ నా వ్రతం చేసుకో నీకు సౌభాగ్యము అని చెప్పింది. ఎంత గొప్ప విషయం. అందువలనే స్త్రీలు అని అంటే నిజంగా నేను చెప్తున్నానండి, స్త్రీలు ఉంటేనే సౌభాగ్యము, స్త్రీలే ఇంటికి కళ. అందుకని ఓకే మనం అనుకుంటాం, మనం అందరం కూడా నేను ఒక మాట చెప్తాను, సంతానం కలగాలి అని అంటే మనందరం కొడుకు పుట్టాలి కొడుకు పుట్టాలి కొడుకు పుట్టాలి అని అనుకుంటాం. ఒక కూతురైనా పుట్టాలండి. మనందరం దండం పెట్టుకునేటప్పుడు తప్పనిసరిగా భగవంతుడా నాకు ఒక కొడుకుని ఒక కూతుర్ని ఇవ్వు అని దండం పెట్టుకోవాలి. కానీ మనందరం ఏడనుకుంటా నీకు 2 కొడుకులు పుట్టారా, 2 మనవరా, సభాష్ అని అంట. కాదు, కన్యాదానము చెయ్యడము ఎంత గొప్ప విశేషమో తెలుసా అండి. అందువలనే మనకి పాప పుట్టింది అనుకోండి, మనం ఏమిటంటాం, ఆడపిల్ల అని అంటాం. ఆమె
పిల్ల కాదు, ఆడపిల్ల. ఏడపిల్ల, ఆడపిల్ల అంటే ఎక్కడికి? అక్కడికి చేరుకోవలసినటువంటి పిల్ల. ఎక్కడికి? ఇక్కడ పుట్టినటువంటిది లక్ష్మీదేవి, అక్కడ శ్రీ మహావిష్ణువు ఉన్నాడు. అక్కడికి చేరుకోవడానికి ఉండవలసినటువంటి పిల్ల ఆడపిల్ల పుట్టింది. ఆమె ఇక్కడ ఉండదు, ఆడకి చేరిపోతుంది. ఆవిడ ఆడపిల్ల. అందుకని కన్యాదానము చెయ్యడము, ఆ యొక్క పురుషుడి యొక్క చేతిలో స్త్రీ యొక్క చేతులు పెట్టి ఆ తల్లిదండ్రి వచ్చి కన్యకు దానం చేస్తారు. కన్య కనక సంపన్న కనకాభరణయుత దాస్యావిష్టం తుభ్యం బ్రహ్మలోకే జిగీషయ విశ్వంభర సర్వభూత సాకిన్య సర్వదేవత ఇమాం కన్యాం వరదాస్యామి పితృణాం కారణాయవై. కన్యా దానం చేస్తున్నారు. ఓ శ్రీ మహావిష్ణు స్వరూపంతో ఉన్నటువంటి ఓ వరుడా, ఇదిగో మా అమ్మాయిని నీ చేతిలో పెడుతున్నాను అని ఆ కన్యను దానం చేస్తారు. అలా కన్యాదానము చేయడానికి అవకాశం లేనటువంటి వారు చాలా మంది ఏం చేస్తారో తెలుసా అండి? సీతారాముల యొక్క కళ్యాణంలోనో లేదా ఆ లక్ష్మీనారాయణ యొక్క కళ్యాణంలోనో కూర్చుంటారు. మీరు లక్ష్మీనారాయణ యొక్క కళ్యాణంలో కానీ సీతారాముల యొక్క కళ్యాణంలో కానీ కూర్చుంటే మీరు ఆలోచన చేయండి, ఎవరి పక్కన కూర్చుంటారు? అబ్బాయి పక్కన ఎవరు కూర్చోరండి, అమ్మాయి పక్కనే కూర్చుంటారు. అంటే సీతాదేవి యొక్క పక్కనో లేదంటే లక్ష్మీదేవి పక్కనో కూర్చుంటారు. కన్యను దానం చేయాలి అంటే కన్యాదానము అంత విశేషం. కాబట్టి ఆ స్త్రీ యొక్క గౌరవాన్ని కాపాడుకోవలసినటువంటి బాధ్యత మనందరిది కూడా. అందువలనే మనకి లక్ష్మీ కటాక్షము అనే మాట అంటాం మనం. లక్ష్మి అని అంటే ఏమిటట అంటే ఎక్కడైతే సౌభాగ్యం ఉంటుందో, ఎక్కడైతే ఆనందం ఉంటుందో, ఎక్కడైతే తృప్తి ఉంటుందో అది లక్ష్మీ అనుగ్రహము. అందుకనే నేను ఎప్పుడు చెప్పే ఒక ఉదాహరణ చెప్తాను. లక్ష్మి అంటే ఏమిటో. ఏమిటి అని అంటే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు పళ్ళు ఎన్నో కూడా ఇచ్చారు, పళ్ళు స్వీట్ నాకు ఇచ్చారు. పంతులు గారు మీరు మా గ్రామానికి వచ్చారు, చాలా చాలా సంతోషం అండి అని మీరు ఇన్ని పళ్ళు ఇన్ని స్వీట్ నాకు ఇచ్చారు అనుకోండి. నేను ఇంటికి తీసుకుని వెళ్ళారు, ఆ ఇంట్లో వదిలిపెట్టారు. ఏమండి మీరు పళ్ళు తెచ్చారు కదా, ఆ పళ్ళు తినండి అని నా భార్య ఆ పళ్ళు ఆ స్వీట్ నా ముందు పెట్టింది అనుకోండి. ఉదాహరణకి నేను చూసి నేను తినలేనే, ఏమి నాకు షుగర్ ఉంది కదా అని అన్నాడు అనుకోండి. నా ఇంట్లో పళ్ళు ఉన్నాయి, నా ఇంట్లో స్వీట్లు ఉన్నాయి, కానీ నేను తినడానికి పలికినావు. ఇంట్లో ఉండడం ముఖ్యమా, నువ్వు అనుభవించడం ముఖ్యమా? ఆలోచన చేయండి. ఇంట్లో ఉండడం ముఖ్యం కాదు, ఆ ఇంట్లో ఉన్న దాన్ని మనం అనుభవించడం ముఖ్యం. అందువలనే ధనము అని అంటేనే ఐశ్వర్యము కాదు, ధనము అని అంటే సౌభాగ్యము కాదు. ఐశ్వర్యము అని అంటే ఏమిటి అని అంటే ఇంట్లో పిల్లలు ఉండడం, భర్త భార్య ఇద్దరు కూడా కలిసి భోజనం చేయడం. భర్త ఎప్పుడో వస్తాడు, భార్య ఎప్పుడో తింటుంది, ఇద్దరు కూడా కలిసి భోజనం చేయడం, ఇద్దరు ప్రేమగా మాట్లాడుకోవడం, ఇంట్లో తల్లిదండ్రులు ఉండడం, తెల్లవారు తల్లిదండ్రులు నమస్కారం చేయడం, పిల్లలతో ప్రేమగా మాట్లాడుకోవడం, ఇంట్లో పెద్దవాళ్ళు ఉండడం, వారి ఆశీర్వచనం తీసుకోవడం, ఇంటికి మహాత్ములు రావడం, వారి యొక్క ఆశీర్వచనం తీసుకోవడం, ఇంట్లో ఆనందంగా నవ్వులు వెదజల్లుతూ ఉండడం, ప్రశాంతంగా ఉండడం, ఇది సౌభాగ్యం. అంతే తప్ప ఇంట్లో విపరీతమైన బీరువా నిండా ధనం ఉన్నది, నాకు సంతానం లేదు, సౌభాగ్యమా? ఇంట్లో నిండా ధనం ఉన్నది, వివాహం కాలేదు, సౌభాగ్యమా? ఇంట్లో నిండా ధనం ఉన్నది, భర్త వచ్చి ప్రతిరోజు కొడుతున్నాడు, సౌభాగ్యమా? ఇంట్లో నిండా కూడా ధనం ఉన్నది, భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవని, సౌభాగ్యమా? ఇంట్లో నిండా కూడా ధనం ఉన్నది, పిల్లలు బుద్ధిమంతులు కాలేదు, సౌభాగ్యమా? ఇంట్లో నిండా కూడా ధనం ఉన్నది, ఎప్పుడు కూడా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నావు, ఎప్పుడు కూడా హాస్పిటల్ వెంట తిరుగుతూ ఉన్నావు, సౌభాగ్యమా? ఇంట్లో నిండా కూడా ధనం ఉన్నది, ఎక్కడికి వెళ్ళినప్పుడు గౌరవం లేదు, ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎవరు కూడా మనల్ని అంగీకరించడం లేదు, సౌభాగ్యమా? మరి ఏది సౌభాగ్యం? ఎక్కడైతే గౌరవం లభిస్తుందో, ఎక్కడైతే ప్రేమ లభిస్తుందో, ఎక్కడైతే ప్రశాంతత లభిస్తుందో, ఎక్కడైతే అభిమానం ఉంటుందో, ఎక్కడైతే ఆప్యాయత ఉంటుందో, ఎక్కడైతే సర్వరు కూడా ఇష్టపడేటటువంటి తత్వం ఉంటుందో అది సౌభాగ్యము, అది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము. కాబట్టి
అంతటి సౌభాగ్యం మనకి కావాలి అని అంటే, అంతటి స్త్రీ అంతటి యొక్క ఆనందం కావాలి అని అంటే మనం చెయ్యవలసినటువంటి ప్రథమైనటువంటి కర్తవ్యం ఏమిటట అని అంటే స్త్రీలు ప్రశాంతంగా ఇంట్లో ఉండడం. మీరు ఎంత చక్కగానైతే, ఎంత ఆనందంగానైతే, ఎంత సంతృప్తిగానైతే ఉంటారో ఆ ఇల్లు అంతగా అభివృద్ధిలో నడుస్తూ ఉంటుంది. కాబట్టి మనందరం కూడా, స్త్రీలు అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండేటటువంటి ప్రయత్నం మనం చెయ్యాలి. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. మనందరం కూడా ఇంట్లో వచ్చి మనం చక్కగా ప్రశాంతంగా ఉంటాం. మరి దైవానుగ్రహం కావాలి అంటే ఏం చెయ్యాలి? మన మనసులో ఉన్నటువంటి కోరికలు తీరాలి అని అంటే ఏం చెయ్యాలి అని అంటే, మనం భగవంతుడు అనుగ్రహం పొందడానికి ఇంకా ఏమీ కూడా అవసరం లేదండి. భక్తి ప్రధానం. భగవంతుడి పట్ల భక్తి కలిగి ఉండాలి. ఎక్కడైతే భక్తి ఉంటుందో అక్కడ భగవంతుడు లొంగిపోతాడు. భక్తికి మాత్రమే భగవంతుడు లొంగుతాడు. ఐశ్వర్యం ఉన్నటువంటి వారికి కాదు, భక్తికి భగవంతుడు లొంగుతాడు. అంత గొప్పవాడు భగవంతుడు. అందువలనే ఈ ఏకాదశి రోజున, ముక్కోటి ఏకాదశి రోజున వైష్ణవ దేవాలయాల్లో విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ ఉంటారు. విష్ణు సహస్రనామ పారాయణలో ఒక శ్లోకం చెబుతారు, ధ్యాన శ్లోకం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవమయహరం సర్వలోకైకనాథం అని ధ్యాన శ్లోకం చెబుతారు. అది ఏమిటట అని అంటే, శాంతాకారం. స్వామివారు ఎలా ఉంటారయ్యా అని అంటే శాంతమైనటువంటి స్వరూపముతో ఉంటాడు. ఆయన ప్రశాంతమైనటువంటి స్వరూపం. అందువలనే చూడండి, మనం తిరుమల వెళ్తాం. తిరుమలలో చూడండి, ఎంతో మనం కష్టపడి, ఎంతో శ్రమకి ఓర్చి మనం తిరుమల వెళ్తాం. కానీ స్వామి వారి యొక్క రూపం చూడగానే మన మనసులో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోవాలి. అంటే మరి ఎంతో కష్టపడి వెళ్తాం. ఎంత కష్టపడి వెళ్ళినప్పటికీ కూడా మన మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా ఒక్క నిమిషములో స్వామివారి యొక్క రూపం చూడగానే మన మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా పోయి, అమ్మయ్యా నేను స్వామివారిని చూసేశాను అని మనకి మనసులో సంతృప్తి కలుగుతుంది. ఎందువలన అని అంటే స్వామివారి రూపమే శాంతాకారం. ఆయన శాంతమైనటువంటి స్వరూపం. ఆయన ఆభరణాలు వేసుకున్నా శాంతమే, ఆభరణాలు వేసుకోకపోయినా శాంతమే. రాముడు ఉన్నాడు, అరణ్యవాసం చేశాడు, ఆభరణాలు ఏవి కూడా పెట్టుకోలేదు, నార చీరలు పెట్టుకుని ఉన్నాడు. ఆ రాముడిని చూడడానికి 300 కూడా వచ్చి ఉన్నారు. అంటే ఏమిటి అందం? బాహ్యమైనటువంటి అందమా? కాదు. లోపల ఆంతరమందు ఉన్నటువంటి అందం, అది శాంతాకారం. ఆంతరమందు అంటే మనస్సు ప్రశాంతంగా ఉంటే మనకి బయటి వారు కూడా ఆనందంగా కనబడతారు, అందరితో కూడా ప్రేమగా ఉంటుంది. అందువలనే ఒక ఉదాహరణ తీసుకోండి. మండుతున్నది అనుకోండి, ఒక చెట్టు భగభగా మండిపోతున్నది, కాలిపోతున్నది అనుకోండి. ఆ కాలిపోతున్నటువంటి చెట్టు మీదకి ఏ పక్షి అయినా వాళ్తుందా? ఏ పక్షి వాలదు. ఎందువలన? అది మండిపోతున్నది. అదే విధంగా ఒక పాము ఉన్నది అనుకోండి, ఉదయిస్తున్నటువంటి సూర్యుడి యొక్క లేలేత కిరణాలు ఆ పాము పైన పడ్డాయి అనుకోండి, పాము పడగ విప్పింది అనుకోండి, ఆ కృష్ణ పాదం ఇలా ఉండి పాము పడగ విప్పితే ఆ సూర్యుడి కిరణాలు పాము మీద పడితే ఎంత అందంగా ఉంటుందో చూడండి. చాలా అందంగా ఉంటుంది. పాము ఇంత అందంగా ఉన్నది కదా అని ఆ పాము మరి ముద్దు పెడతాడు. ఎందుకు? అది బాహ్యంగా అందంగా కనిపించవచ్చు కాక, కానీ దానిలో ఉండేటటువంటిది విషం. సింహం ఉన్నది, పెద్ద సింహం ఉన్నది అనుకోండి, సింహం అంటే అక్కడ జూలు ఉండి ఆ సింహం నడిచి వస్తూ ఉంటే, సింహం టీవీగా నడిచి వస్తుంటే చూడటానికి ఎంత అందంగా ఉంటుంది. ఇంత అందంగా ఉంది కదా అని సింహాన్ని కౌగిలించుకోవడానికి ఎంత అయ్యండి వెళ్ళం. ఎందువలన? అది మనకి చంపేస్తాం.
అది అందము బాహ్యమైనటువంటి అందము కాదు, ఆంతరమందు అందం కలిగి ఉండాలి, లోపల అందం కలిగి ఉండాలి. ఆ లోపల అందం ఏదైతే ఉందో ఆ అందము భగవంతుడు సంతృప్తి పడడం కాదు, ప్రజలందరూ కూడా సంతృప్తి పడతారు. మీరు కాదు వచ్చినటువంటి వారికి ప్రేమగా మాట్లాడారనుకోండి, ఎప్పుడు నవ్వుతూ ఉన్నారనుకోండి, మీరు ఏ ఆభరణాలు వేసుకున్నా వేసుకోకపోయినా అక్కడ 10 మంది కూడా చేరుతారు, చేరి కూర్చుంటారు. మీకు ఉదాహరణ చెప్తే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకుంటారు. ఒక సినిమా ఉదాహరణ, మరి అందరికీ తెలిసినటువంటి యాక్టర్ బ్రహ్మానందం ఉన్నాడు. ఆ బ్రహ్మానందాన్ని సినిమాలో చూసేటప్పుడు వాడు కోటు వేసుకుని మంచి చక్కనైనటువంటి ఆభరణాలు పెట్టుకుంటే మనం నవ్వుతాం. ఏమిటి కారణం? వాడు చేసినటువంటి ముఖ కవలికలకి, వాడు చేసినటువంటి యాక్షన్ కి మనం నవ్వుతామా నవ్వమా? ఎందుకు నవ్వుతా? అది వాడిలో సౌందర్యం. ఎదుటివాడిని నవ్వించి ఎదుటివాడిలో ఉన్నటువంటి దుఃఖాన్ని పోగొట్టగలగడం అది వాడికి సౌందర్యం. మనకి సౌందర్యం ఏమిటి? మనం నవ్వించకపోవచ్చు, కానీ ఎదుటివాడు మన ఇంట్లోకి ఎవరైనా వస్తే వచ్చారా కూర్చోండి, చాలా రోజులకు వచ్చారండి మీరు రావడం మా ఇంటికి ఎంత తృప్తో, మీరు రావడం మా ఇంట్లో మేము అందరం సంతృప్తి పడుతున్నామండి, రండి కూర్చోండి, మీరు కాస్త పాలు తాగుతారా, వద్దా కూర్చుంటి, లేదండి షుగర్ ఉందా, లేదండి షుగర్ వేయకుండా వేసి టీ ఇస్తానండి, కొంచెం తాగండి అని ప్రేమగా మీరు మాట్లాడారు అనుకోండి, మీరు అప్పుడు ఏం చేసినా అయ్యా చాలా తృప్తి, ఏమో మీరు ఇచ్చేది చాలా సంతోషం అండి అని అంటారా అన్నారు. అది ఆంతరమందు సౌందర్యం, ప్రేమగా మాట్లాడడం. అది ఎంత గొప్ప విషయం తెలిసిన ప్రేమగా మాట్లాడడం, అది అందరికీ సాధ్యమయ్యేటువంటి. కొంతమంది ఇళ్ళకి వెళ్ళామనుకోండి, ఏమిటంటే వచ్చి ఎందుకు రాబో మీరు ఇంటికి వెళ్ళామనిపిస్తుంది, ఎందుకన్నా వాళ్ళ ఇంట్లో ఇంటికి కూర్చోండి అంటాడు. ఒక ఆయన టీవీ రిమోట్ చేతిలో పెట్టుకుంటాడు. ఇప్పుడు వచ్చింది కదా పెద్ద భూతం, ఒక మొబైల్ ఫోన్. ఆ మొబైల్ ఫోన్ లో వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ అయిపోయింది జీవితం. తెల్లవారేసి 1 GB కాదు, 20 GB ఇచ్చినా చాలా లేదు. అది ఎంత వేగంగా అంత వేగంగా అయిపోవాలి, చాలా అయిపోయింది జీవితం. ప్రేమగా మాట్లాడేటటువంటి స్థితి కూడా లేదు. మన వేదం చెప్పిందండి, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని చెప్పారు. త్రైత్రయ ఉపనిషత్తులో చెప్పినటువంటి మాట ఇది, ఉపనిషత్తులో మాట ఇది, ఏదో మామూలు మనందరూ ఇప్పుడు వాడుక భాషలో కాదు, ఉపనిషత్తులో చెప్పారు అతిథి దేవో భవ అని. అతిథి ఇంట్లోకి వస్తే మనం గౌరవించాం, ప్రేమగా మాట్లాడడం, ప్రేమగా పరిగణించాం. మరి ఇంకెక్కడండి సౌభాగ్యం? ఆంతరమందు సౌందర్యం ఏది? బాహ్య సౌందర్యం కాదు, ఆంతరమందు సౌందర్యం ముఖ్యము. ఆ ఆంతరమందు ఉన్నటువంటి సౌభాగ్యం ఏదో అది మనం చూడటం కాదండి, భగవంతుడు చూస్తాడు. అయ్యే వీడు చాలా చాలా మంచివాడు, వీడు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా మంచి మంచి పనులు ఉన్నాయి. అందుకని అన్నమాచార్యుల వారు ఒక కీర్తన చేశారండి, త్రికరణ శుద్ధిగా చేసిన కర్మకు లోకం మెచ్చును దైవం మెచ్చును అని అన్నారు. త్రికరణ శుద్ధిగా ఏ కర్మనైతే మనం ఆచరిస్తామో ఆ కర్మ ద్వారా లోకం మెచ్చును దైవం మెచ్చును అని అన్నాడు. అలా త్రికరణ శుద్ధిగా మనం పనులు చేయాలి, మనస వాచ కర్మన. అలా ఎప్పుడైతే మనం కర్మని ఆచరిస్తామో ఆ కర్మ వలన భగవంతుడు తృప్తి పడతాడు. కానీ మనం ఎలా చేసుకున్నాం అంటే ఎక్కడ ఎలా ఉండాలో కూడా తెలియలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. దేవుడి దగ్గర ఎలా ఉండాలి, పెద్దల దగ్గర ఎలా ఉండాలి, పెద్దలతో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి, మనకన్నా చిన్నవారితో ఎలా ఉండాలి, ఇది కూడా మనకు తెలియదు. ఎందువలన మనం ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క కీర్తనలు చదవం, భగవంతుడి యొక్క పురాణాలు చదవం. తెలుసుకోవాలి. ఈ కలియుగంలో అత్యంత గొప్పదైనటువంటి విశేషం ఏమిటో తెలుసా అండి? భగవంతుడి యొక్క నామస్మరణ చెయ్యడం. ఈ కలియుగంలో అత్యంత గొప్పదైనటువంటి విశేషం భగవంతుడి యొక్క నామస్మరణ చెయ్యడం. మీరు ఎక్కడ ఉండండి, ఎలా ఉండండి, ఏ పని చేయండి, ఏ పని చేసినప్పటికీ భగవంతుడి యొక్క నామస్మరణ చేసినట్లయితే భగవంతుడు మన వెంట ఉంటాడు, భగవంతుడు మనతో ఉంటాడు, మనల్ని రక్షించి కాపాడి తీరుతాడు. అందుకని ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాదనం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతకం. ఎక్కడైతే భగవంతుడి యొక్క నామస్మరణ జరుగుతూ ఉంటుందో, రామనామం ఎక్కడైతే
అయితే జరుగుతూ ఉంటుందో భగవంతుడట అరే ఇంత కలియుగంలో ఇంత సంసారంలో ఉండి కూడా నా నామాన్ని చెప్తున్నాడు, వాడు గొప్పవాడే అంటారట. మీకు అర్థమైనట్టుగా రామకృష్ణ పరమహంస గారు చెప్పినటువంటి ఒక కథ చెప్పి నా ఉపన్యాసాన్ని ముగించేస్తారు. ఒకే కథ, మీ అందరికీ తెలిసినటువంటి కథే అయినప్పటికీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒకసారి నారదుడు వైకుంఠానికి వెళ్ళాడట. వైకుంఠంలో ఎవరు ఉంటారండి? విష్ణుమూర్తి స్వామి వారు ఉంటారు. నారదుడు వెళ్ళాడు. నారదా వచ్చావా, దాదాపు కూర్చో అని అన్నాడు. నారదుడు అన్నాడు, స్వామి. నారదుడు ఏం చేస్తాడు? ఎప్పుడు చేసినా ఏ పని చేస్తాడు? నారాయణ 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 అంటాడు. అంతే కదండి, మన సినిమాలో నారదుడు అదే కదా చేస్తాడు. అంతకంటే నీకేం చేసేది కదా. నారాయణ 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 అంటాడు. విష్ణుమూర్తి దగ్గర నారదుడు వచ్చి కూర్చున్నాడు. ఆ విష్ణుమూర్తి స్వామి వారితో నారదుడు అంటున్నాడు, స్వామి స్వామి, నేను ప్రతినిత్యము కూడా నారాయణ 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 అంటున్నాను కదా, నాకంటే ఇంకా ఎవడైనా భక్తుడు ఉన్నాడా నారాయణ నారాయణ అని చెప్పినటువంటి వాడు అని అడిగాడు. విష్ణుమూర్తి స్వామి గారు చూశారు, ఓహో నారదుడికి కొంచెం గర్వం వచ్చింది, ఇతర గర్వాన్ని తీసేద్దాం అని అనుకున్నాడు. అనుకొని ఏమో తెలియదు కానీ ఒకడు ఉన్నట్టున్నాడు. నారద ఎవరున్నారు? అదిగో భూలోకం ఉంది కదా. ఉన్నాదండి. ఆ భూలోకంలో అదిగో భారతదేశం ఉంది కదా. ఉన్నాదండి. ఆ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఉంది కదా. ఉన్నాదండి. శ్రీకాకుళం జిల్లా ఉంది కదా. ఉన్నాదండి. ఆ శ్రీకాకుళం జిల్లాలో పాత టెక్కలు ఉంది కదా. ఉన్నాదండి. ఆ టెక్కల్లో ఒక చిన్న పులిపాక ఉన్నా చూసావా? ఉన్నాదండి. ఆ పులిపాకలో ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు ఏం చేస్తున్నాడో ఒకసారి ఒక రోజంతా రైతు ఏమిటి చేస్తున్నాడో చూసుకోరా అని అన్నాడు. ఆ నారదుడు ఏం చేస్తాడు? వచ్చాడు. మన ఊరు పాతకి వచ్చాడు. ఆ ఒక పులిపాక దగ్గర ఆ రైతు దగ్గర కూర్చున్నాడు. ఏ సుబ్బయ్యో వెంకయ్యో రామయ్యో భీమయ్య ఆవిడో రైతు కూర్చున్నాడు. లోపల ఉన్నాడు రైతు. వర్షం పడుతున్నది. వర్షం పడుతున్నాడు. భూమిని దున్నారు కదా, చక్కగా మట్టి చక్కగా ఉంటుంది కదా అని నాగరిని భుజాన వేసుకొని రైతు బయలుదేరుతూ బయటికి వస్తూ గోవింద గోవింద అనుకుని వచ్చాడు. వచ్చి పొలం దున్నుతున్నాడు. మధ్యాహ్నం అయ్యింది. అలిసిపోయాడు. ఆ గట్టు దగ్గర ఉన్నాడు. చేతులు శుభ్రంగా కడుక్కున్నాడు, కాళ్ళు శుభ్రంగా కడుక్కున్నాడు. ఆ భార్య వచ్చింది. ఒక పాత్రలో ఒక అన్నాన్ని, ఓ పచ్చిమిరపకాయలు, ఒక కూర, బంగాళదుంప కూర కూడా ఏ కూర చేశారు వాళ్ళకి కావాల్సింది. వీళ్ళు చేశారు కదా ఇప్పుడు కూర. ఓ బంగాళదుంప వంకాయ కూర చేశారు కదా. ఆ కూర ఇప్పుడు పట్టుకొని వచ్చింది రాగానే భార్యాభర్త ఇద్దరు కూడా కూర్చున్నారు. స్నానం కూడా చేయలేదు. కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. ఆ పొల గట్టులో కాడుతూ ఉంటాయి కదా గట్లు. కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. చెట్టు మీద కూర్చున్నాడు. చక్కగా అన్నాన్ని తీసుకున్నాడు. కన్నులకు అద్దుకున్నాడు. గోవింద గోవింద అనుకో తిన్నాడు. మరి సాయంకాలం వరకు కూడా పొలం దున్నాడు. భార్య ఇంటికి వెళ్ళిపోయింది. ఆ ఆవుడికి కావాల్సిన గడ్డిని పోసుకున్నాడు. గడ్డిని ఒక మూట కట్టుకున్నాడు. తల మీద పెట్టుకున్నాడు. ఇంటికి వచ్చేస్తూ ఉన్నాడు. ఆవుని గడ్డి వేసేశాడు. కుర్తి పెట్టేశాడు. స్నానం చేసేశాడు. చక్కగా భార్య చేసినటువంటి ఏదో భోజనం చేసేశాడు. చేసేసి హాయిగా ఆ వరండాలు చక్కగా మంత్రం వేసుకొని దుప్పటి కప్పుకుంటూ గోవింద గోవింద అన్నాడు. ఇదంతా ఎవరు చూశారు? అంటే మీకు ఆకలి వేయలేదు, ఇంకా చెప్పచ్చు. అయితే నారదుడు చూశాడు. ఈ నారదుడు అంతా కూడా చూసి తిన్నగా ఎక్కడికి వెళ్ళాడు? వైకుంఠానికి వెళ్ళాడు. స్వామి, వాడు నీ నిజమైన భక్తుడా? నేను ప్రతినిత్యము కూడా ఏ పని చేసినా నారాయణ 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 అంటారు. వాడు ఎవడు? ఉదయం లేస్తున్నప్పుడు ఒకసారి గోవింద గోవింద అన్నాడు. మధ్యాహ్నం భోజనం చేస్తున్నప్పుడు గోవింద గోవింద ఇంకో 2 సార్లు అన్నాడు. రాత్రి పడుకుంటున్నప్పుడు గోవింద గోవింద ఇంకో 2 సార్లు అన్నాడు. 6 సార్లు. అంటే ఎంత గట్టిగా లెక్క పెట్టాడో చూడండి. 4 సార్లు అన్నాడు. వాడు నీ నిజమైన భక్తుడు, నేను నిజమైన భక్తుడు, చెప్పండి స్వామి అన్నాడు. అమ్మో నారదా, బాగా గుర్తించావే. సరే కానీ నారదా, నువ్వు భూలోకానికి వెళ్ళిన తర్వాత ఈ వైకుంఠంలో చిన్న పోటీ పెట్టావు. ఆ పోటీలో అందరూ ఓడిపోతున్నారు. నువ్వే గెలుస్తావే, నీకు మంచి బహుమతి ఇస్తాను నారదా అని అన్నాడు. ఇస్తారా స్వామి? ఏమిటి పోటీ చెప్పండి అన్నాడు. ఏం లేదు నారదా, ఇదిగో ఈ పల్లెను ముందు చూసా
చూసావా, ఈ పల్లెరం నిండా నీళ్లు పోస్తాం. ఈ నీటిని అంటే ఆ పల్లెరాన్ని చేతితో పట్టుకొని ఈ స్తంభం నుంచి ఆ స్తంభానికి నీవు పట్టుకొని రావాలి అని అన్నారు. దీనికి గరుత్మంతుడు పాల్గొన్నాడు, ఓడిపోయాడు. అక్కడ ఉన్నటువంటి లక్ష్మీదేవి పాల్గొన్నది, ఓడిపోయింది. నువ్వేమైనా పాల్గొంటావేంటి? పాల్గొ, ఆ నీరు తెస్తే నీకు మంచి బహుమతిస్తాను అని అన్నాడు. నారదుడు ఉత్సాహంగా వెంటనే వేసుకుంటాడు కదా, మహాకి అనేటువంటి వేరే ఆ వీరం తీశాడు, పక్కన పెట్టాడు. వెంటనే ఆ నారదుడు ఏం చేశాడు, పల్లె చేతులు పెట్టాడు స్వామి అని ఒకసారి చేయి పెట్టాడు, పల్లెలో నీరు పోశాడు. బయలుదేరాడు నారదుడు. అడుగులు అడుగు వేసుకుంటూ బయలుదేరి ఇక స్తంభం దగ్గరికి చేరిపోతాడు. ఆయన కొడుకు పక్క నీళ్ళు వదిలిపోయి. మీరు అలా ప్రయత్నం చేయగలి ఇంటి దగ్గర, నీకు అలా ప్రయత్నం చేశాడు. ఇంటి నన్ను వదిలిపోయి బావి అత్తింది, ఇంటి దగ్గర ప్రయత్నం చేయగలి. అలాగే నీళ్లు వదిలిపోయి, ఆ నీళ్లు ఎప్పుడైతే ఒలిగిపోయాయో వెంటనే స్వామివారు అన్నారు, ఏమి నారద నువ్వు కూడా ఓడిపోయావు, నువ్వు గెలుస్తావు అనుకున్నాను, నువ్వు ఓడిపోయావు అని అన్నారు. అవునండి ఓడిపోయారు, పోనండి అందరూ ఓడిపోయారు, మీరు ఓడిపోయారు అని అనిచాడు. అయితే వెంటనే విష్ణుమూర్తి స్వామివారు అన్నారు, ఓలే నారద ఓడిపోతే ఓడిపోయాయి కానీ ఈ స్తంభం దగ్గర నుంచి ఈ స్తంభానికి వచ్చినటువంటి సమయంలో నువ్వు ఎన్నిసార్లు నా నామస్మరణ చేశావు చెప్పు అని అన్నాడు. అయ్యో స్వామి, నీరు ఎక్కడ వరిగిపోతుందేమో అన్న భయంతో అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చాను కానీ నీ నామస్మరణ చేయడం మర్చిపోయాను స్వామి అని అన్నాడు. వెంటనే విష్ణుమూర్తి స్వామి వారు అన్నారు, అవును నారదా, వైకుంఠంలో సర్వ జగత్తుకి కూడా పది అయినటువంటి విష్ణుమూర్తి స్వామి వారు నేనే ఎదురుగా ఉన్నప్పటికీ కూడా నీళ్లు ఎక్కడైతే వెలిగిపోతాయేమన్న భావనతో నువ్వు నా ఎదురుగానే ఉండి నువ్వు నా నామస్మరణ చేయడం లేదే. అలాంటిది పాత లెక్కల్లో ఎవడో ఒక రైతు ఎకరం పొలం కౌలుకు తీసుకొని సంసార చక్రంలో ఈదుకుంటూ ఎన్నో కష్టాలని నష్టాలని కూడా భరిస్తూ కష్టపడుతూ పొలం దున్నుకుంటూ భగవంతుడి యొక్క నామస్మరణ రోజుకి 3 సార్లు చేస్తే వాడు గొప్పవాడు కాదా అని అన్నాడు. అది గొప్ప కాదు. కలియుగంలో భగవన్ నామస్మరణ ఎప్పుడైతే భగవంతుడి యొక్క నామస్మరణ ఈ కలియుగంలో మనం చేస్తాము, అలా నామస్మరణ చేస్తే భగవంతుడు మన ఇంట వెంట జంట కంట ఉండి తీరుతాడు. ఇందులో సందేహం ఏమీ కూడా లేదు. భగవన్ నామస్మరణ కలు స్మరణానుముక్తి. కలియుగంలో భగవంతుని యొక్క నామస్మరణ చేస్తే ముక్తిని పొందుతా. ఏమండి, భగవన్ నామస్మరణ ఎప్పుడు చేయాలని? నువ్వు ఎప్పుడైనా చేసుకో భగవంతుడి యొక్క నామస్మరణ. నేను చనిపోయినప్పుడే భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తానని ఇప్పుడు చెయ్యాలని అంటే నువ్వు ఎప్పుడు చనిపోతావో ఎవరికి తెలుసు? ఎలా చనిపోతావో ఎవరికి తెలుసు? ఎలా చనిపోతామో తెలియదు, ఎప్పుడు చనిపోతామో తెలియదు. మంచాన్ని పట్టేసి శరీరానికి పురుగులన్నీ కూడా కురికేస్తూ ఉంటే, మలమూత్ర విసర్జన ఆ మంచం పైన చేసేస్తూ ఉంటే, ఇంట్లో ఉండేటువంటి కొడుకు కోడలు కూడా తిట్టుకుని ఉంటే, ఆ మలమూత్ర విసర్జన ఎత్తడానికి పని మనుషులు ఎవరు కూడా రాకపోతుంటే, ఆ మలమూత్ర విసర్జనలో ఉండిపోయి జీవుడా ఈ ప్రాణాన్ని తీసుకుని వెళ్ళవయ్యా అని ఏడ్చినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. హాయిగా నాకేమిటి సుఖంగా కాలాన్ని గడిపేస్తారు అని అనుకుంటూ ఉన్నటువంటి వారు మెట్లు దిగుతూ పడిపోయి చనిపోయినటువంటి వారు ఉన్నారు. ఎప్పుడు ఎవరు ఎలా శరీరాన్ని విడిచిపెడతారో ఎవ్వరికీ తెలియదు. ఆశ శరీరాన్ని ఎప్పుడు విడిచిపెడతామో తెలియదు. కాబట్టి భగవన్ నామస్మరణ ఎప్పుడు చేస్తూనే ఉండాలి. కలు స్మరణ ముక్తి. కలియుగములో భగవంతుడి నామస్మరణకి మించినటువంటిది మరి ఒకటి లేదు లేదు లేదు. అందుకని కలియుగంలో నామస్మరణ గురించి మనకి నరసింహ శతక కర్త ఒక మాట అంటారని, బ్రతికి ఉన్నన్నాళ్ళు నీ భజన చేతులు కానీ మరణకాలం కూడా మరుతులేము. ఆమె యమదూతలు ఆగ్రహంగా వచ్చి ప్రాణములు ప్రకటించినప్పుడు కప వాత పైత్యములు కప్పగా శ్రమచేత నాదిప్పతో నిన్ను నారాయణ అని పిలుతునో శ్రమచేత పిలువలేను నాడికిప్పుడే పిలుతు నారాయణ అని చివి నిలవయ్య భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిద దూర అని అంటాడు. శరీరాన్ని విడిచిపెడుతూ ఉన్నటువంటి సమయంలో ముసలితనం వచ్చేసిన తర్వాత లోపల కపము వాదము పైత్యము కప్పుకొని ఉన్నటువంటి సమయంలో శరీరం అంతా కూడా మొట్టలు పడిపోతూ ఉంటే, చూపు ఆనకపోతూ ఉంటే, నోటి వచ్చి మాట రాకపోతూ ఉంటే, యమపడులు వచ్చి పాసం వేసి లాగుతూ ఉంటే, ఆ లోపల ఉన్నటువంటి జీవుడు రాను రాను అని అంటూ ఉంటే, లోపల ఉన్నటువంటి జీవుడికి ఆ యమపడులకి కూడా సంఘర్షణ జరుగుతూ ఉంటే, అలా
జరుగుతూ ఉన్నటువంటి సమయములు, ఆ సమయంలో నీ యొక్క నామస్మరణ చెయ్యగలను, చెయ్యలేను. కానీ ఈ రోజున ఈ శ్రావణీనామ సంవత్సరములు వైకుంఠ ఏకాదశి రోజున శ్రీరామచంద్రుడి యొక్క దేవరా సన్నిధిలో నీ యొక్క నామస్మరణ చేస్తున్నాను. గోవిందా గోవిందా అని చెవి నిలవయ్యా. ఇప్పుడు నేను ఏ నామస్మరణ అయితే చేశానో ఆ నామస్మరణ నువ్వు చక్కగా మనస్సులో పెట్టుకొని నాకు పుణ్యాన్ని మూటగట్టవయ్యా అని నరసింహ సత్తక కర్త ఏడ్చాడండి. అంత గొప్పది నామస్మరణ, అంత గొప్పది మానవుని యొక్క జీవితం. నిజానికి సమయాభావన లేక ఇంకా మానవుడు ఎంత గొప్పవాడు, మానవుడు చేయగల శక్తి ఎంతదో, అసలు ధర్మం అంటే ఏమిటో, ఏకాదశి అంటే ఏమిటో సంపూర్ణంగా చెప్పలేము. ఎందుకంటే నేను ఎక్కువసేపు చెప్పాను అనుకోండి, మీరు అందరూ వెనక ఉంటున్నారు. నాకు ఇంకో 5 నిమిషాలు చెప్పేశానంటే మీరు ఎవరు కూడా ఉంచారు. బాబు అక్కడ కూర చల్లారిపోతున్నది, పులుసు చల్లారిపోతుంది అంటారు. కాబట్టి మనం చక్కనైనటువంటి సమయం, ఒక తీపి పదార్థమైనా ఎంత తినాలో అంతే తినాలి. ఎక్కువ తినిసినా ఇష్టపడదు. కాబట్టి చెప్పుకున్న ఈ 1 గంట చాలు. అందులో ఒక్క మంచి విషయాన్ని పట్టుకొని మనం ఆచరిస్తే మనం సంతోషపడటం కాదండి, భగవంతుడు సంతోషపడతాడు. కాబట్టి మనం ఈ వైకుంఠ ఏకాదశి అంటేనే పర్వదినం. అసలు ఈ వైకుంఠ ఏకాదశి రోజు మనం అందరం కూడా చేయవలసిన పని ఏంటంటే, ఇంకో 10 నిమిషాలు భజన కార్యక్రమం చేస్తారు. భజన చూడండి. మీకు భజన పాటలు రాదనుకోండి, వచ్చి కూర్చుని చూడండి. అక్కడ రామ 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 అంటూ ఉంటే మనం కూడా మనకు తెలియకుండా రామ రామ అంటూ ఉంటాం. భగవన్ నామస్మరణ తగువేమి మనకు, రాముండు అక్కడుండు వరకు, పక్కరోడుగా భగవంతుడు మనకు చక్రధారి అయి చంతనే ఉండగా, తక్కువేమి మనకు, రాముండు అక్కడుండు వరకు అని రామదాసు యొక్క కీర్తనలు పాడుతూ ఉంటారు. బ్రహ్మొక్కటే పరబ్రహ్మొక్కటే అని హనుమాచార్య యొక్క కీర్తనలు పాడుతూ ఉంటారు. మనం విందాం. చరిత సత్యం సత్యం పునః సత్యం. చక్కగా భోజనం చేద్దాం, చక్కగా ఇక్కడ భజన కార్యక్రమం చేస్తారు. చక్కగా భజన కార్యక్రమం వినండి. మనకి వెనక పాట వస్తే పాటలు పాడండి. చక్కగా ఈ రోజంతా కూడా భగవంతుడి యొక్క నామస్మరణ చేసి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఎవరైతే పొందుతారో వారికి మరలా పుట్టవలసినటువంటి అవసరం లేదు. పునరభిధరణం పునరభిమరణం పునరభిధరణి జడరేశయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే బాహిమురారే అంటారు ఆ శంకర భగవత్పాదులు వారు భజగోవింద స్తోత్రములు. కాబట్టి మరలా పుట్టడం మరలా చనిపోవడం కాదు, పునరావృత్తి రహితమైన శివ భగవంతుని యొక్క సాయుధ్యాన్ని మనం చేరుకోవాలి. కాబట్టి భగవన్ నామస్మరణ చేద్దాం, ఆ సీతారాముడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుదా. ఈ వైకుంఠ ఏకాదశి మనందరం కూడా సద్వినియోగం చేసుకుందాం. నిజానికి నాకు అవకాశం లేదు, అయినప్పటికీ కూడా మాకు వలసకి మావే వలస అవుతుంటారు వారు